స్నేహితుడా సినిమా షూటింగ్కి వెళ్తే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరో వచ్చేసి హలో అండి ఏంటండి గుడ్ మార్నింగ్ చెప్పలేదు, గుడ్ మార్నింగ్ చెప్తే పట్టించుకోలేదంటే సత్యమే కదా, బెల్లంకొండ సత్యం. హీస్ అమేజింగ్. సి ఎప్పుడు మంచోళ్ళని అనాలి, తప్పదు. ఈజ్ అ వెరీ అమేజింగ్ పర్సన్. ఇప్పటికీ చెప్తాను, నాతో చాలా ఇప్పటికే మా ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది, మాట్లాడుకుంటా ఉంటాం. వెరీ నైస్ పర్సన్. అసలు 15 days షెడ్యూల్ వేసుకుంటే 13 daysలో ఫినిష్ చేసింది మేము. ఆయన చాలా ప్రౌడ్గా చెప్పాడు మీడియాకి. మా హీరో హీరోయిన్ ఇద్దరు ఎంత సూపర్ ఫాస్ట్ అంటే నా 15 days షెడ్యూల్ని 13 daysలో ఫినిష్ చేశారు. అక్కడ షూట్ లొకేషన్లో అన్నారనమాట, మీరు కూడా హీరో గారి లాగా మీరు ఒక స్పెషల్ కార్ వేసుకొని వస్తే అయ్యో హీరోయిన్ కార్ వచ్చిందని గుర్తుపట్టి గుడ్ మార్నింగ్ చెప్తాము, మరి కంపెనీ కార్లో వస్తే ఎలా చెప్తాము అంటే ఇక్కడ ప్రతిదీ సమస్యే. సో ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో దారిలోకి వెళ్తారన్నది కూడా అర్థమైంది. ఆ లావిష్ లైఫ్ మెయింటైన్ చేస్తే నిన్ను మనిషిగా కూడా గుర్తించరు ఇక్కడ. ఇప్పుడు చెప్తే ఏమంటారంటే మాధవీలత సినిమాలు చేయట్లేదు కాబట్టి ఏమో బోల్డ్ అని కంప్లైంట్స్ చేస్తుంది అనుకుంటారు. కాదు, ఇవన్నీ మనం రిసీవ్ చేసుకున్న హర్టింగ్స్. ఆ మూమెంటు మనసుకి ఇట్లా పెయిన్ ఇట్లా కుచ్చుకొని ఉంటుంది. ఆ పెయిన్లోంచి అవన్నీ గుర్తుపెట్టుకుంటాం మనం. అది సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. అప్పటికప్పుడే రావాలని పని ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ గురించి ఒక మంచి మాట చెప్పాలి అంటే, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ బతుకు సినిమా ఇండస్ట్రీలో. ఎప్పుడు ఆఫర్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఉన్నకాడికే 4 రోజులు ఉన్నకాడి అందుకనే ఒక నానుడు అంటారు, దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. ఇక్కడ ఏదన్నా మాట్లాడాలంటే భయం, అవకాశం పోతుంది. ఎవరికి నో అంటే అవకాశం పోతుంది, ఇవ్వరు. దానికి నేనే ఎగ్జాంపుల్. ఇక వేరే వాళ్ళని ఎవరిని చూపించక్కర్లేదు. సో అందుకే నేను వేరే అమ్మాయిల కంటే బీ స్మార్ట్ అని చెప్తాను అంతే. ఐ డోంట్ టెల్ ఎనీథింగ్, బీ స్మార్ట్. దట్ కూడా మీరు ఉన్నప్పుడే మీరు అంటే గమనించారా, అంటే తెలుగు అమ్మాయిల కంటే వేరే భాషల అమ్మాయిలు అయితే వాళ్ళు కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తక్కువ ఉంటాయి. తెలుగు అమ్మాయిలు అయితే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, గబక్కన బయటికి వెళ్ళిపోతారు, చెప్పేస్తారు. అదే బయట వాళ్ళని తీసుకుంటే ఆ ఇబ్బందులు తక్కువ ఉంటాయి అనేది ఉండేదా మీరున్నప్పుడు? ఇన్ని రోజులు యాక్చువల్లీ అదే నిజం అనుకున్నాను, కానీ డీప్గా అనాలిసిస్ చేసి కొంతమంది నాకు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దో దే ఆర్ టాప్ డైరెక్టర్స్, వాళ్ళు అసలు నిజం బయటికి చెప్పేస్తారు. యాక్చువల్లీ బయట మీడియాకి చెప్పేది అట్లా చెప్తారు, తెలుగు అమ్మాయిలు కంఫర్ట్గా ఉండరు, తెలుగు అమ్మాయిలు కంప్లైంట్ చెప్తారు. కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మాయి ఈజ్ అమ్మాయి అంతే. ఒక్కసారి మనం అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, ఒకసారి ఒక అమ్మాయి క్లోజ్ అయిపోయిన తర్వాత వాడిని చీ అంటది, తూ అంటది. నీ పొజిషన్ అంత అమ్మాయికి పని ఉండదు, కానీ పడతాడు. ఆ డైరెక్టర్ అని చూడరు, ప్రొడ్యూసర్ అని చూడరు. ఎందుకంటే నా ఫ్రెండ్సే డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్సే ప్రొడ్యూసింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ నాకు ఆఫర్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి. అక్కడ ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్, బట్ ఆ ఫ్రెండ్కి ఆఫర్ ఇవ్వరు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు, మాకు మార్కెట్ ఇంపార్టెంట్. నేను కూడా ఎప్పుడు నేను అడగలేదు కదా, ఎందుకు ఊరికే చెప్పుకుంటున్నా అంటే చెప్పాలి కదా, ఫీల్ అవుతాం. నేనేం ఫీల్ అవ్వను, మీరు సినిమాలు తీసుకోండి. ఆ క్లోజ్గా ఉన్న పాపానికి ఆ డైరెక్టర్లకు ముప్పు తిప్పలు పెట్టి అమ్మ నా బూతులు తిట్టిన హీరోయిన్స్ ఇంత చెప్పుకుంటారు కదా, పాపం బాధపడతారు కదా కూర్చొని. ఎంత మాట అంటే తెలుసానన్నా, పొరనా కొడుక ఏమేమో అసలు ఇక మామూలుగా ఉండవు. కానీ అవుట్ సైడ్ సినిమా మార్కెట్ కోసము ఇవన్నీ. ఇప్పుడు ఇది కనుక ఎవరన్నా విన్నారనుకో డైరెక్టర్ ప్రొడ్యూసర్, నిజమే చెప్తుంది, మాధవికి అన్నీ తెలుసు, ఇండస్ట్రీలో ఉండడం వల్ల అన్నీ తెలుసు. అబ్బా ఇదే ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఈ పిల్లతో, అంతా పబ్లిక్కి చెప్పేస్తుంది. అందుకే ఈ పిల్లకి అసలు ఏం చెప్పకూడదు, ఈ పిల్ల దగ్గర ఏం కనిపించకూడదు అనుకుంటారు. ప్రొడ్యూసర్లను కూడా అదే ఏరా అంటారు, ఓరే అంటారు, అది అంటారు, అన్నీ అనేసేస్తారు. ఒక మగాడు ఒక అమ్మాయిని నువ్వు ఒక ఫేవర్ చేయనప్పుడు అమ్మాయి ఫేవర్ చేసిన తర్వాత నువ్వు బానిసమే అమ్మాయికి. కానీ పబ్లిక్ మార్కెట్కు నువ్వు సినిమా ఇస్తున్నావు, నీ కోఆపరేట్ చేస్తున్నావు, నువ్వు సినిమా ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు, అంతే. బయట జనాలు కింద కామెంట్ చేసే వాళ్ళ గురించి ఇక అయిపోయింది. తెల్లంట్రుకలు కూడా వస్తున్నాయి ఈ మధ్య, అన్ని చూసి కామెంట్లు. మీరు బాధపడేవాళ్ళ ఇవి చూసేటప్పుడు? ఏమని? హీరోయిన్గా చేశారు, ఒక 4-5 సినిమాలు చేశారు, తర్వాత మీరు అనుకున్న ఆఫర్లు రావట్లేదు. కరెక్ట్. ఎందుకో తెలుసు మీకు. అవును. ఏంటిది మనం అనుకున్నది ఏంటి, ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి, ఈ మార్గంలో వెళ్తే మంచిగానే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా, వచ్చాం కదా, కానీ అలా లేదే ఏంటి ఈ ఫీల్డ్
అని ఒక రకమైన దాంట్లోకి అంటే ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళటం కానీ అట్లా జరిగింది అప్పుడు. హా, నేను థింక్ చేస్తాను. నేను చాలా ఏ thinker. పెద్ద హీరో సినిమాల్లో కూడా మీరు నటించలేకపోయారు, అవును ఆఫర్లు రాలేదు మీకు. అవును. ఇది దీనివల్లేనా అంటే కోఆపరేటివ్ కాదు మాధవి అనే దానివల్లే రాలేదా? రెండు, ఒకటి కోఆపరేటివ్ కాదు, రెండు ఏమన్నా సరే నోరు మూసుకొని ఉండాలి. అంటే ఆడపిల్ల నోరెత్తకూడదు కదా, ఏమన్నా నోరు మూసుకొని ఉండాలి. వాళ్ళు పిచ్చ జోకులు వేస్తే మనం నవ్వాలి, హే ఇట్స్ ఓకే అని కొంచెం ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. బికాస్ నాకు తెలుసు, ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా కోస్టార్స్ వేరే అమ్మాయిలు ఉంటారు కదా, ఆ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారో నాకు తెలుసు కదా. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, దో దే ఆర్ మై ఫ్రెండ్స్, వాళ్ళ ఆపర్చునిటీలు వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళ కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్. అక్కడ నా ఫ్రెండ్షిప్కి ఏం ఫరక్ పడదు, బికాజ్ ఐఎమ్ నాట్ జడ్జిమెంటల్. నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాను, నాది అమ్మాయి లైఫ్, అమ్మాయి లైఫ్ అమ్మాయి నేచర్ అంతే. ఆ అమ్మాయి అంతే. అది ఆమె పర్సనల్ లైఫ్. నా ఫ్రెండ్షిప్పే. ఎట్లా బిహేవ్ చేస్తారో నాకు తెలుసు. అయిన దానికి కాని దానికి ఓవర్ ఎగ్జైట్ అవ్వాలి, ఓవర్ ఎగ్జైట్మెంట్. నేను సినిమా తెర మీద చాలా అందమైన పాత్రలు చేసి, చాలా టిపికల్ ట్రెడిషనల్ పాత్రలకి వీళ్ళే కరెక్ట్ అన్నోళ్ళు నేను పర్సనల్గా కలిసినప్పుడు నేను నా పాటికి నేను ఇంట్రోవర్ట్ టైప్ ఇట్లా కూర్చుంటాను. నేనేం మాట్లాడలేను, అవసరమైన సందర్భానుచితంగా మాట్లాడతాను. కెమెరా ముందు ఎన్ని మాట్లాడినా అక్కడ మాట్లాడలేను నేను, ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి పెద్ద పొలిటికల్ ఇష్యూ కాదు, డిబేట్ కాదు కదా. ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీటింగ్. అవసరమైన చోట మన కన్వర్జేషన్ ఉంటుంది. ఆ హీరోయిన్ పాత్రలు చేసే వాళ్ళని నేను రియల్ లైఫ్లో చూసినప్పుడు ఆహా అందుక వీళ్ళకి ఆఫర్లు వస్తున్నాయి అని. అంటే టూ మచ్ ఆఫ్ యాక్టివ్, అంటే లైక్ ఇప్పుడు మన కెమెరా ముందు వచ్చి మామూలుగా లైక్ నార్త్ ఇండియన్ గర్ల్స్ ఎట్లా బబ్లీ 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 చేస్తారు కదా, సో దట్ బబ్లీనెస్ యాక్ట్ చేయడం. బట్ అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ తెలిసిపోతూ ఉంటుంది మనకు. అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ కాదు, రియల్ క్యారెక్టర్ చాలా చాలా నార్మల్. సో వాళ్ళు బయట కూడా నటిస్తున్నారనమాట అక్కడ. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు నటించాలి, అప్పుడే కదా వావ్ షీస్ టూ యాక్టివ్, వావ్ షీస్ సో బబ్లీ అని షీస్ సోషల్, ఎస్ సోషలైజింగ్ పర్సన్ అని ఆపర్చునిటీస్ ఇస్తారు. మళ్ళీ మేము వేరే మూవీకి వర్క్ చేసేటప్పుడు, వేరే చోట ఉన్నప్పుడు, మళ్ళీ హోటల్ రూమ్కి వచ్చినప్పుడు దిల్ బి వెరీ నార్మల్ అమ్మాయిలు. మేము నార్మల్గానే మాట్లాడుకుంటాం. ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్, క్యూట్ థింగ్స్ ఏమీ ఉండవు. సీరియస్ డిస్కషన్సే చేసుకుంటాం. నా ఎక్స్ప్రెషన్ అట్లా ఉంటుంది, అమ్మాయి ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఇలా కూర్చున్న నేను లిటరల్లీ ఒక షూట్లో చూసానండి, భలే ఉంటుంది నాతో మాట్లాడేటప్పుడు. యా మ్యాడీ టెల్ రే వాటర్ రే అంటుంది. అక్కడ డైరెక్టర్ ఇట్లా డోర్ కొట్టగానే యా ప్లీజ్ కమ్ ఇన్, ఓకే యా లైక్ ఓకే, ఇలా కూడా చేయాలా అంటే అది తప్పు అని నేను అనను. ఎందుకంటే ఎవరి దగ్గర ఏ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలో వాళ్ళ దగ్గర ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలన్నది బతకాలంటే అక్కడ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వెళ్ళిపోగానే క్లోజ్ ద డోర్ అని చెప్పేసేసి మళ్ళీ కూర్చొని యా మ్యాడీ టెల్ రే ఓకే క్షణాల్లో మారిపోతుంది. లైక్ నాకు అంటే వాళ్ళని చూసి నాకేం నేను బికాజ్ ఐఎమ్ నాట్ జడ్జిమెంటల్. వీళ్ళకి భలే వచ్చబ్బా బ్రతకడం, నాకు రాదు అట్లే అనుకునేదాన్ని. ఇలానే ఉండాలి కదా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే. సో తప్పులేదు, కానీ నాకు చేత కాలేదంతే. ఎప్పుడైనా అది ఏ విషయంలో అయినా సరే రిగ్రెట్ అయ్యారా ఇలా ఉండటం వల్ల? డెఫినెట్గా అవుతాము, కాకపోతే ఆ రిగ్రెట్స్ నేను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోను. అనిపిస్తుంది మనం కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు, అరే ఆ సినిమా చేసింటే బాగుండు. ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను. మంచి అప్పట్లో 20 లక్షలు ఒక సినిమాకి ఇస్తా అన్నారు. అదేంటంటే హీరోని లాంచ్ చేస్తున్నారు, ఒక ప్రొడ్యూసరు వాళ్ళ కొడుకుని లాంచ్ చేస్తూ సినిమా చేయబోతున్నాడు. అమ్మాయి పాత్ర చాలా బాగుంటుంది, కానీ సినిమా స్టోరీ పెద్ద గొప్పగా లేదు. హీరోయిన్ పాత్ర చాలా బాగుంటుంది, మంచి ట్రెడిషనల్ టిపికల్ తెలుగు అమ్మాయి టైప్. సినిమా చేస్తే ఏమొస్తుంది అంటే డబ్బులు వస్తాయి, సినిమా ఫట్ అవుతుంది. అంటే అప్పుడు నా తెలివితేటలు ఎలా ఉన్నాయంటే చెప్తాను ఇక్కడ 100, అందుకే నేను ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు 100% సినిమా ఇండస్ట్రీ ఇదే తప్పు అని. 10% గుడ్ పీపుల్ ఉన్నారని నేను నమ్మాను కాబట్టి 16 సినిమాలు చేశాను. అందులో నేను వదిలేసిన సినిమాలు కూడా ఉన్నాయి. మన చేతిలో 4 సినిమాలు ఉంటే తర్వాత లేటుగా తెలుసుకొని రియలైజ్ అయింది. ఎందుకంటే నాకు గైడెన్స్ లేదు కదా, నేను ఒక్కదాన్నే వచ్చాను. మేనేజర్స్ ఎవరిని అడిగినా అందరి చేతిలో 7-8 మంది హీరోయిన్స్ ఉండేవాళ్ళు, బిజీ ఉన్నారు.
ఆ సందర్భంలో చాలా లేట్గా రియలైజ్ అయినా కానీ అది నాకు ఉపయోగపడకపోయింది. చేతిలో 4 సినిమాలు ఉంటే ఇంకో 4 సినిమాలు వస్తాయట. అరే ఈ అమ్మాయి టూ బిజీ ఉంది, ఈ అమ్మాయినే పెట్టుకుందాం మనం, ఇంకా యు నో అబౌట్ ఇండస్ట్రీ, ఈ అమ్మాయి టూ బిజీ ఉంది కాబట్టి ఈ అమ్మాయినే పెట్టుకుందాం. అంటే అక్కడ మీ మేనేజర్ల యొక్క పాత్ర కూడా ఉంటుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ 4 సినిమాల్లో ఓ 4 సినిమాలు ఫ్లాప్ అయినా ఇంకో 4 సినిమాలు యావరేజ్ బిలో యావరేజ్ ఆడితే మళ్ళీ ఇవి రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంకో 4 సినిమాలు వస్తాయి. సో ఒకే సంవత్సరంలో నేను లిటరల్లీ 3 సినిమాలు వదిలేసాను విత్ అ వెరీ గుడ్ రెమ్యూనరేషన్ అలాంగ్ విత్ వెరీ గుడ్ క్యారెక్టర్స్. నచ్చవల్లి సినిమా చూసిన తర్వాత ఒక అమ్మాయికి చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఇచ్చారు. కాకపోతే స్టోరీలు పెద్ద గొప్పగా లేవు, వినంగానే మనకు అర్థమైపోతుంది ఈ సినిమా ఫట్. ఇంటికి వచ్చి ఆలోచించాము, అమ్మ ఈ సినిమా చేస్తే డబ్బులు వస్తాయి కానీ సినిమా ఫ్లాప్. నేను ఎలా ఆలోచించా అంటే అతి తెలివి, మన సినిమా ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ లేని రోజులు కదా. ఈ సినిమా చేస్తే డబ్బులు మాత్రమే వస్తాయి, సినిమా ఫెయిల్ అవుతుంది, సినిమా ఫెయిల్ అయితే ఫ్లాప్ హీరోయిన్ అంటారు, ఫ్లాప్ హీరోయిన్ అయితే మనకు సినిమాలు రావు కదా, మా ఆపర్చునిటీస్ రావు కదా. ఆ రోజు నాకు తెలియలేదు, నువ్వు ఇప్పుడు 4 సినిమాలు చేసరికి 1 year కాలం గడిచిపోతుంది, 4 సినిమాలు చేస్తున్న అమ్మాయికి ఇంకో 1 year సినిమాలు వచ్చేస్తాయి, ఈ 4గిట్లో ఒక సినిమా హిట్ అయినా చాలు అనే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్నోసెన్స్. సో దానివల్ల కూడా కొన్ని మంచి సినిమాలు, అఫ్ కోర్స్ ఆ సినిమాలు వేరే అమ్మాయిలు చేశారు, సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. కాకపోతే నాకు డబ్బులు వచ్చేవి, నా చేతిలో 4 సినిమాలు ఉండేవి. నేను ఎప్పుడూ ఎదుటోళ్ళ తప్పు అని ఎత్తి చూపించే ముందు నా తప్పు ఏంటో కూడా నేను చెప్పుకుంటాను. సో ఇన్నేళ్ల కాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? నా లైఫ్లో నాకు పనికొచ్చి, నా జీవితానికి పనికొచ్చే ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో లేరు. నా ఫ్రెండ్స్ అందరూ అవుట్ సైడ్ వాళ్ళే. ఎవరు కాలేదు? నాకు కొత్త కొత్త ఫ్రెండ్షిప్లు నేను చేసుకోలేను. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే హీరో హీరోయిన్లుగా చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా వేరే వేరే పాత్ర చేసేవాళ్ళు ఫ్రెండ్స్ లాగా అయిపోతున్నారు, పార్టీల్లో కలిసి కనిపిస్తూ ఉంటారు. మేల్ ఫీమేల్ ఆర్టిస్టులు, అవును, ప్రొటాగనిస్టులుగా చేసేవాళ్ళు, అవును, లీడ్ యాక్టర్స్, అవును. సో అప్పుడు అలాంటిది మీరున్నప్పుడు అలాంటిది లేదా? నానితో ఫ్రెండ్షిప్ కలగలేదా? నేను ఫ్రెండ్లీ నేచర్ కాదు, నేను సోషలైజింగ్ పర్సన్ కాదు. బట్ నేను సోషలైజ్ నాకు తెలిసి నాని చాలా సరదా అబ్బాయి, అందరితో ఫ్రెండ్ అయిపోతాడు. ఇప్పుడు మొదటి నుంచి నాకు తెలిసి, అప్పటి నుంచి అష్టాచమ్మ దగ్గర నుంచి తెలుసు నాకు. మాధవిలత ఎందుకు ఫ్రెండ్ కాలేదు నానికి? అంటే మీరు కూడా మనకెందుకులే, అయిపోయిందిగా, షార్ట్ అయిపోయింది. అంటే తను నాతో ఫ్రెండ్లీగా లేడు, సో నేను లేను. ఇట్ ఈస్ మ్యూచువల్ కదా, ఏదైనా మ్యూచువల్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సో తను ఓన్లీ సినిమా షూటింగ్ వరకు, డైలాగ్స్ వరకు మాట్లాడుకొని అంటి ముట్టినట్లు ఉండేవాడు, నేను కూడా అలానే ఉండేదాన్ని. నేను రిఫ్లెక్షన్ మాత్రమే, నేను మాట్లాడితే మాట్లాడతాను, లేకపోతే లేదు. నేనంత పడి అసలు మాట్లాడే సమస్య లేదు. అంటే మీతో పాటే మీలాగే యాంకర్ నుంచి యాక్టర్ అయినటువంటి స్వాతి ఉంది, తన ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్. వాటిద్దరు మంచి ఫ్రెండ్స్. అవ్వాలని రూల్ అయితే లేదు, లేదు లేదు, రూల్ లేదు. అదంటే సింక్ అవ్వాలి కదా, నేచర్ సింక్ అవ్వాలి అక్కడ. ఆ నేచర్ సింక్ నాకేంటంటే నాకు చాలా రూల్స్ ఉంటాయి. చాలా ఆనెస్ట్గా ఉండాలి, అస్సలు మంచిగా మాట్లాడాలి, ఆడపిల్లలకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ ఇట్లాంటి కొన్ని పనికిమాలిన క్వాలిటీస్ చాలా ఉంటాయి. ఈ పనికిమాలిన క్వాలిటీస్ ఉండేవాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. నీతి, నిజాయితీ, తొక్క, తోటకూరు, మంచితనం, అబ్బా అసలు ఇంకా మనం పాజిటివ్ తప్ప నెగిటివ్ అస్సలు మాట్లాడకూడదు, మన ఫ్రెండ్స్ ఎదుగుతుంటే మనం ఆనందపడ, ఇట్లాంటి కొన్ని పనికిమాలిన క్వాలిటీస్ సమాజంలో, ప్రస్తుత సమాజంలో పనికిరాని క్వాలిటీస్తో కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరితో నేను చాలా కంఫర్ట్గా ఉంటాం, ఎందుకంటే మేము ఎప్పుడు వర్త్ఫుల్ పాజిటివ్ టాక్సే మాట్లాడతాం, కానీ మంచిగా మాట్లాడుకుంటాం. కూర్చుంటే వాళ్ళు నవ్వుకుంటాం, జోకులు వేసుకుంటాం, నేను మాట్లాడాలని కొట్టుకుంటాం చిన్నపిల్లలాగా. సో అంటే ఆ వేవ్ లెంత్ సెట్ అవుతేనే ఫ్రెండ్షిప్ కుదురుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా మిమ్మల్ని హర్ట్ చేశారా? వీళ్ళే అంటే మీ పక్కన హీరోలుగా చేసిన వాళ్ళు చేస్తారు కదా, డెఫినెట్గా చేస్తారు కదా. ఎన్నిసార్లు ఎన్ని సినిమాలకి అయ్యారు అట్లా? చేసింది 16 సినిమాలు. అవును, అదే 2 సినిమాలకి 2 సినిమాలు బాగా హర్ట్ అయ్యారు. బాగా హర్ట్ అంటే అదే ఆ మనసుని కుచ్చే మాటలు మాట్లాడతారు. అంటే నేను రిచ్ కాదని, నాకు కారు లేదని, నాకు బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ నా దగ్గర లేవని,
వీళ్ళే మాట్లాడతారా? ఆ, అయ్యో అసలు ఎలా ఉంటుందంటే మన సొసైటీ మనకు తెలుసండి, మన క్లోజ్ సర్కిల్. ఇప్పుడు లైక్ నేను సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్ చేసి పెడితే జనాలు ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నారంటే అవి వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరుగుతుంటాయి. మన ఫ్రెండ్సే ఇట్లా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మనల్నే పాయింట్అవుట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాజువల్గా కూర్చుని అనుకో, ఇది పొట్టిది అని అన్నారు అనుకో, అది మరి నన్ను పర్సనల్గా నన్ను గుచ్చినట్లే కదా. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉంటాడు, వాడి పొట్ట చూడరు ఎంత అసహ్యంగా ఉందో అని ఇంతమంది ముందు అంటే ఆ వ్యక్తిని అన్నట్లే కదా. ఇలాంటి మాటలు నాకు పెద్ద పెద్ద బ్రాండ్స్ తెలియదని, ఆ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ లేవని, ఆ బ్రాండెడ్ తెలియదా నీకు, వాడవా నువ్వు, ఎలా బతుకుతున్నావు నువ్వు, చాలా ఈజీగా ఫ్లోలో అనేస్తారు. వాళ్ళకు అది అన్నట్లు వాళ్ళకు అనిపించదు. నువ్వు చాలా చాలా అతిగా ఆలోచిస్తున్నావు అని కూడా అన్నారు చెప్తే. టూ మచ్ అతిగా ఆలోచిస్తున్నావు, అంత సీన్ లేదు, అలా నీకు తెలియదేమో తెలుసుకో, ఇలా కూడా అన్నారు. బ్రాండ్స్ తెలియకపోవడం కూడా అమ్మో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఎందుకంటే మనసును గాయం చేసిన ప్రతి మాట నేను గుర్తుపెట్టుకుంటాను. కావాలని పెట్టుకోను, గుర్తుంటాయి, ఏం చేయలేం. ఆ సందర్భాలు గుర్తుంటే ఆ మనుషులు గుర్తుంటారు, అందరు గుర్తుంటారు. సో మొత్తం అంటే సినిమా మీద, సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పుడు మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పటికీ రెడీగా ఉండారా మీరు? ఆఫర్లు వస్తే, సినిమా అవకాశాలు ఇస్తే? చేశానని చెప్తున్నాను కదండి మొన్న కూడా. అవును, అంటే కథానాయికగానే చేయాలా అలా రూల్ ఏం లేదు. అయ్యో నేను అసలు ఎప్పుడు అట్లాంటి రూల్ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆశ హీరోయిన్ అవ్వాలని, అయ్యాను హీరోయిన్, ఐఎమ్ హ్యాపీ. సో వయసుతో పాటు అవి కూడా మనకు తెలుసు కాబట్టి నేను నా నచ్చవల సినిమా అప్పుడే చెప్పాను మీరు ఎలాంటి పాత్రలు చేస్తారు. ఆ తర్వాత కూడా నేను నా స్నేహితుడ తర్వాత నేను సూపర్ గుడ్ ఫిలింలో నేను గెస్ట్ క్యారెక్టర్ చేశాను. చేసిందే గెస్ట్ క్యారెక్టర్ చేశాను. నా మూడో సినిమానే నేను చేసింది గెస్ట్ రోల్. ఆ పాత్ర బాగుంటే చేస్తాము. పాత్ర చాలా బాగుండింది, చేశాను అంతే, సింపుల్. మంచి డబ్బులు ఇచ్చారు అడిగినంత. అదే కదా కావాల్సింది. రోల్ మనకి ఇబ్బందులు ఏమి లేవు. రోల్ బాగుంది, 3 days రోల్ అమ్మా చేయమన్నారు, రోల్ చాలా బాగుంది, భలే ఉంది క్యారెక్టర్ అని చెప్పేసాను. ఒక మంచి విలేజ్ లుక్ గర్ల్ లాగా చాలా బాగుంది, చేశాను. చాలా. సో మీరు అంటే మీ పనికి తగ్గ ప్రతిఫలం పొందారా మనీ రూపంలో? అది తెలుగు అమ్మాయి అంటే పాపం ఇప్పటికి కూడా తెలుగు అమ్మాయిల కష్టాలు. యూట్యూబ్లో పుణ్యమా అని చెప్పేసి డిజిటల్ ఛానల్స్ వల్ల చాలామంది తెలుగు అమ్మాయిల కష్టాలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ నుంచో తీసుకొస్తారు, వాళ్ళకి మాత్రం పర్ డే 50,000, 1 lakh ఇస్తారు. ఇక్కడ తెలుగు అమ్మాయిలకి పర్ డే 10,000 ఇవ్వడానికి అసలు ఎంత పాపం, ఎంత ఇబ్బంది పెడతారు అంటే అంతే. కేవలం వాళ్ళకొక్కడికే కాదు, వాళ్ళతో పాటు 3-4 వస్తారు. అయ్యో నాకు అసలు అయితే 2019, 18-19లో ఒక 3 సినిమాలు ఆఫర్ చేశారు. పర్ డే 10,000 ఇస్తామండి, ప్లీజ్ చేయండి అని అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ రోల్ బాగుంది కానీ బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పేశాను. పనికి తగ్గ ప్రతిఫలం ఆశపడడంలో తప్పేముందండి. ఇక్కడ సమాజ సేవ చేయడానికి కాదు కదా సినిమా ఇండస్ట్రీ ఉండింది. అది తెలుగు అమ్మాయిలకి ఇక్కడ తెలుగు అమ్మాయిల పరిస్థితి ఇప్పటికి కూడా అంతే. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు కొంతమంది తెలుగు అమ్మాయిలు వస్తున్నారు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు శ్రీలీల వచ్చింది అంటే తను కన్నడలో చేసి వచ్చింది, మేబీ ఆ తెలుగు అంటే అట్లా చెప్పుకోవాలి. అదే కదా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు కూడా అదే చెప్పారు, అరే మీరు వచ్చిందే కర్ణాటక నుంచి కదా, ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు తెలుగు అమ్మాయి అని. అండ్ మీకు కూడా తెలుసు నచ్చవల్లి సినిమా తర్వాత అందరూ అసలు నేను తెలుగు అమ్మాయి అని అనుకోలేదు. ఇప్పుడు కూడా చాలా మంది అంటారు బయట చూసినప్పుడు, కర్ణాటక కాదు మీరు నార్త్ ఇండియనా అని అడుగుతారు. అంటే ఇట్లా ట్రెడిషనల్ అటైర్ కాకుండా నేను మామూలుగా మోడర్న్ డ్రెస్లు వేసుకొని తిరుగుతా కదా బయట. సో ఎవరన్నా చూసినప్పుడు మీరు నార్త్ ఇండియన్ అని. మొన్న కూడా హిందీలో మాట్లాడుతున్నారు నాతో. ఎక్కడికో మా పొలిటికల్ మీటింగ్కి వెళ్తే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు నాతో. వాళ్ళు ఎందుకంటే స్టేజ్ మీద వాళ్ళు హీరోయిన్ అని చెప్పారు. హే ఇది మన పార్టీ ఈవెంట్రా బాబు, నేను పార్టీ అమ్మాయి అని చెప్పండి అంటే, లేదు జనాలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలా చెప్పిన అంటే, కర్మరా నాయన మీరు. వాళ్ళు వచ్చేసి ఆప్ కైసా ఏ, సో హైదరాబాద్ మీరు ఏదో అంటున్నారు. తెలుగులో మాట్లాడండి, నేను తెలుగు అమ్మాయిని. మీరు తెలుగా, మేము హీరోయిన్ అన్నారు కదా అంటే చూడండి అసలు హీరోయిన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా నార్త్ అయింటారు. అంటే వాళ్ళు చెప్పారు హీరోయిన్ అన్నారు కదా అందుకని మీరు నార్త్ ఇండియన్ అనుకున్నాము అని.
అని చూడ్డానికి కూడా మీరు అలానే ఉన్నారు అని, కానీ నన్నేం చేయమని. వెరీ అన్ఫార్చునేట్. తర్వాత మీరు